నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. డ్రీమ్స్ కమ్ ట్రూ అంటూ ఉంటారు. మీ కలల్ని మీరు సాకారం చేసుకోండి అంటారు. అసలు ఈ కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలి అనుకుంటే మనం ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలి? మన డ్రీమ్స్ మనం ఎలా సక్సెస్ చేసుకోవాలి? డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు, సైకాలజిస్ట్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో విజయ్ గారు. హలో అండి. నమస్తే. న- ఎలా ఉన్నారు? నమస్తే. చాలా బాగున్నా విజయ్ గారు. యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, మనకి దీని గురించి బుక్స్ కూడా ఉన్నాయి. సో ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక మనిషి చేయాల్సిన ప్రాక్టీసెస్ ఏమంటారు? అసలు దీన్ని ఎలా ముందుకు నడపాలి అంటారు? మంచి టాపిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారండి. సో థ్యాంక్ యూ. డ్రీమ్ బిగ్ అనే డ్రీమ్స్ గురించి మాట్లాడే ముందు నేను 2 days బ్యాక్ ఒక వీడియో చూడడం జరిగింది. సో దాని గురించి ఫస్ట్ చెప్తాను. సో మన ఓకే. ఇండియాలో కుబేరులైనటువంటి ముఖేష్ అంబానీ గారు ఇస్తున్న అన్నమాట. ఆయన చెప్పింది ఏంటంటే, సో ఒక డ్రీమ్ కనుక హ్యావ్ ఎ బిగ్ డ్రీమ్, దాంతోనే మీ ప్యాషన్ కానీ మీ పర్పస్ దాంతో లింక్ చేసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ నేను చెప్పింది ఏంటంటే, ఇఫ్ యూ ఫోకస్ ఆన్ ద గోల్, యూ విల్ ఓవర్కమ్ ఆల్ ద అబ్స్టాకిల్స్. మీకు ఒక డ్రీమ్, మీ ఫోకస్ చేసిన డ్రీమ్ మీద మీకున్న చిన్న చిన్న అబ్స్టాకిల్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోతుంటాయి. కానీ మీరు డ్రీమ్స్ మీద కాకుండా దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మీద మీరు ఫోకస్ చేస్తే కనుక ఈ విల్ నెవర్ అచీవ్ ద గోల్స్. అంటే ఆయన ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారని ఆయన ఇనిషియల్ ఆయన చెప్పింది ఏంటంటే, మనకి ఆ, అబ్దుల్ కలాం గారిది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అలాగే స్వామి వివేకానంద గారి గురించి కోట్ చెప్తూ ఆయన ఇచ్చిన డిస్కషన్ అన్నమాట. అంటే ఎవ్రీబడి హ్యావ్ డ్రీమ్స్. డ్రీమ్ అనేది అవును. ప్రతి మనిషికి ఉంటుంది. సో ఉమ్. డ్రీమ్స్ ఉండాలి. మనం ఎప్పుడూ చెప్పుకునే అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే స్వామి వివేకానంద గారి గురించి, దే హ్యావ్ గివెన్ వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్స్ అండ్ దే ప్రూవ్డ్ ఆల్సో. సో కలలు కను అన్నారు. సో డ్రీమ్స్ ని కనుక ఫోకస్ చేసుకోవాలంటే కనుక ఫస్ట్ వీ షుడ్ బిలీవ్ అవర్ సెల్ఫ్. ఎందుకంటే అండి, మన సైకాలజీలో కానీ జనరల్ గా మాట్లాడుకున్నా, ఎవ్రీబడి హ్యావ్ ఏ వన్ సబ్ కాన్షియస్ మైండ్. మనం వింటుంటాం కదా, కాన్షియస్ కాన్షియస్ అని, అన్కాన్షియస్ అని, సబ్ కాన్షియస్ మైండ్. అంటే ఎవ్రీబడి హ్యావ్ ఏ వన్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎలా ఉంటుందంటే, ఇట్స్ లైక్ ఎ సాయిల్. చూడండి, ఒక నేల ఉంటుంది చూసే సాయిల్. సో దాంట్లో మనం ఒక మ్యాంగో విత్తనం వేసాం అనుకోండి, ఏమొస్తుంది? మ్యాంగో ట్రీ వస్తుంది. మ్యాంగో ట్రీ వస్తుంది. ఒక మీ ఒక నీమ్ సీడ్ వేస్తే నీమ్ సీడ్ వస్తుంది. అలాగే ఏంటంటే, అవర్ సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ లైక్ ఎ సాయిల్, రిచ్ సాయిల్ అనమాట. సో మనం దాంట్లో ఎలాంటి ఆలోచన లాంటి విత్తనాలు వేస్తాం, అలాంటివే వస్తాయి. సో సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే, ఇట్ కెనాట్ డిసైడ్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని డిసైడ్ చేయదు. మీరు అక్కడ నీమ్ ట్రీ వేస్తే నీమ్ ట్రీ వస్తుంది, లేకపోతే ఇంకేదో మనకి పనికిరాని ఒక చెట్టు, ఇంకేదో వేసే అదే వస్తుంది అన్నమాట. సో మనం ఏంటంటే, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, దెర్ ఆర్ మెనీ థియరీస్ ఆన్ దట్. బుక్స్ చాలా ఉన్నాయి. వీ హ్యావ్ టు బిలీవ్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్. అంటే మనం చాలా మంది ఎలా ఉంటుందంటే, మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకుని ఆ విత్తనం వేస్తాం సబ్ కాన్షియస్ మైండ్ లో. కానీ సైమల్టేనియస్ ఏంటంటే, దాంతో పాటుకి ఏంటంటే, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అని పక్కన ఒక చిన్న మొక్క వేస్తాం అన్నమాట. అంటే ఒక చూడండి, ఒక మొక్క మనం చెట్టు వేస్తాం, చిన్న విత్తనం. దాని పక్కన ఏంటంటే, ఒక అనుమానం అనే చిన్న చూడండి, చిన్న దాన్ని ఏమంటారు, గడ్డి లాంటి దాన్ని కానీ, లేకపోతే అవును. పనికిరాంది కలప పక్కన వేస్తాం. కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి పక్కన, సైడ్ నుంచి. ఎస్, ఎగ్జాక్ట్లీ. కలుపు మొక్క కూడా వేస్తుంటాం. అవ్వదేమో, కాదేమో, చేయలేనేమో అని. అంటే మన మైండ్, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, మన సరౌండింగ్స్, మన ఆలోచనలు తెలియకుండానే ఆ నెగటివ్ దాన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మనం దేనికోసం అయితే థింక్ చేస్తూ ఉంటామో అలాంటి ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంటుంది. సో ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ వీ హ్యావ్ టు బిలీవ్ స్ట్రాంగ్లీ అవర్ సెల్ఫ్. సింపుల్ గా చెప్పాలంటే, మనం ఏం చేస్తే దానికి అలాగే మన బాడీ సపోర్ట్ చేస్తూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం చూడండి, ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం వింటూ ఉంటాం, ఏఐలో కానీ. ఫర్ ఉమ్. సపోజ్ మొబైల్ కానీ, గూగుల్లో కానీ, లేదా మనం మాట్లాడుకున్నప్పుడు కానీ, ఒక షాప్ కి వెళ్ళి ఒక మొబైల్ కొనాలని ఒక్కసారి మనం హింట్ ఇస్తే, చూడండి, మనకి ఫేస్బుక్ లో మొబైల్ కోసం యాడ్ కనబడుతూ ఉంటది. గూగుల్లో ఎక్కడైనా ఇన్స్టా ఓపెన్ చేసినా అక్కడ మొబైల్ యాడ్ కనబడుతుంది. అంటే మన ఆలోచనని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా సపోర్ట్ చేస్తుందో, మనం ఒక్కసారి గూగుల్లో కనుక ఒక దాని గురించి వెతికితే, మనం ఎక్కడ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తూ ఉంటుంది. అవును. సిమిలర్ గా ఏంటంటే, మన మైండ్ లో స్ట్రాంగ్ గా దానికోసం కనుక స్ట్రాంగ్ గా చేస్తే గనక, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్, అంటే ప్రతి అణువు కూడా ఇట్ విల్ వర్క్ ఫర్ దాట్. దానికోసం సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే
హ్యూమన్ బాడీ అనేది అంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ కదా, ఎంత ఉమ్, స్ట్రాంగ్ గా ఇస్తే సబ్ కాన్షియస్ మైండ్ ని, అంత స్ట్రాంగ్ గా ప్రతి ఆర్గాన్ కూడా దానికోసం వర్క్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఇట్స్ క్యాపిటల్ ఆర్ట్. మనం ఏది తీసుకుంటే అదే వస్తుంది. వీ హ్యావ్ టు బిలీవ్ ఫస్ట్. ఓకే. మనం ఒక గోల్ చేసుకునే ముందు అదొక పాయింట్. సో గోల్ ఫిక్స్ చేసుకునే ముందు దానికి సంబంధించిన చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే జనరల్ గా దర్ ఇస్ ఎ వన్ థింగ్ టు ఫిక్స్ వన్ గోల్, అంటే స్మార్ట్ అని అంటారు అనమాట. గోల్ ని షార్ట్ ఫామ్ లో ఏంటంటే స్మార్ట్ అంటాం, మనం జనరల్ గా విని ఉంటాం కూడా. స్మార్ట్ కి మీనింగ్ ఏంటంటే, ఎస్ మీన్స్ స్పెసిఫిక్. మీ గోల్ స్మార్ట్ గా ఉండాలి. ఎం అంటే మెజరబుల్, ఏ అంటే అటైనబుల్, ఆర్ అంటే రీచబుల్ గాని, టీ అంటే టైం బౌండ్. అంటే మనం ఒక గోల్ అనుకున్నప్పుడు ఫస్ట్ అది స్పెసిఫిక్ గా ఉండాలి. ఏంటి స్పెసిఫిక్ అంటే, ఓకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా, అదే ఒక గోల్ ఉమ్, మంచి job సంపాదించాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకేదైనా ఒక ర్యాంక్ కానీ, లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అచీవ్ చేయాలి అంటే, వీ షుడ్ హ్యావ్ ఎ స్పెసిఫిక్. నాకు ఏదో జాబ్ రావాలనుకోవడం వేరు, నాకు ఆ జాబే రావాలనుకోవడం వేరు. ఎస్. క్రికెట్ రావాలను వేరు. నేను వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ లేకపోతే అవ్వాలి, లేదా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవ్వాలి, దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్. ఉమ్, నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఒక 80 కేజీలు ఉన్న వెయిట్ లాస్ అవ్వడం, ఒక హాఫ్ కిలో వెయిట్ తగ్గడం కూడా వెయిట్ లాసే కదా. నేను అవును. 10 కిలో లాస్ అవ్వాలనుకున్నాను, దట్ మచ్ స్పెసిఫిక్ అనమాట. అంతేగాని నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను, నాకు జాబ్ ఇదంటే ఇది ఏంటంటే అది గోల్ స్పెసిఫిక్ లేదు. అంటే ఉమ్, స్మార్ట్ దానిలో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఎబ్రివేషన్ లో స్పెసిఫిక్ గా ఉండాలి. సెకండ్, మెజరబుల్ గా ఉండాలి. మెజరబుల్ అంటే మనం అంటే మనం అది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎలా చెప్తాం మెజరబుల్ గా, అది మనం దాన్ని చేయగలమా లేదా, అంటే ఇంత వెయిట్ మనం గెయిన్ అవ్వగల, లాస్ అవ్వగలం లేదా, అది మెజరబుల్ లెవెల్ లో ఉండాలి. వి కెన్ ఉమ్, టేక్ మెనీ. అది వెయిట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు, లేకపోతే జాబ్ ని ఎగ్జాంపుల్ గా అది మెజరబుల్ గా ఉండాలంటే రీచబుల్ గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సడన్ గా నేను ఆ, అంటే ఎగ్జామ్ సింపుల్ చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా అవ్వాలనుకున్నాను, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అవ్వాలంటే అవుతుంది అది. కాదు. మనం పాసిబుల్ అంటే అది ఎంతవరకు మెజరబిలిటీ ఉంది, లేకపోతే అటైనబిలిటీ కూడా చెక్ చేయాలి. సెకండ్ అటైనబిలిటీ. ఉమ్, ఉమ్, అలాగే రీచబిలిటీ, ఆర్ అంటే అలాగే చూసుకున్న ఆర్ గురించి ఎలా అనమాట, వెదర్ ఇట్ రీచబుల్ ఆర్ నాట్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఆర్ మీకు 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. అలాగే టైం బౌండ్. ఫిఫ్త్ వన్ టైం బౌండ్, అంటే నువ్వేంటి వెయిట్ అనుకున్నప్పుడు ఎంత టైంలో వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నావు. ఉమ్, ఒక 2 6 months లేకపోతే జాబ్ సంపాదించాలనుకున్నావు 1 attempt, 2 attempts, లేకపోతే 1 year. సో ఏంటంటే మన ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఇట్ షుడ్ బి స్మార్ట్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, రిపీట్ అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, మెజరబుల్ గా ఉండాలి, అటైనబుల్ గా ఉండాలి, రీచబుల్ గా ఉండాలి, టైం బౌండ్. అలాగే ఏంటంటే వీ హ్యావ్ డిఫరెంట్. అలాగే మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. గోల్స్ అనేవి అందరూ పెట్టుకుంటారు. ఉమ్, హౌ బిలీవ్ దట్ గోల్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. మనం సక్సెస్ఫుల్ కి ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఏంటంటే దే బిలీవ్. ఉమ్, దాన్ని ఒక లైఫ్ గా చూస్ చేసుకుంటారు ఆ గోల్ ని. అంటే అనుకోవడం వేరు, అవ్వడం వేరు కదా. ఎవ్రీబడి ఐఏఎస్ అవ్వాలనుకోవడం ఈజీయే, అనుకోవడం అవ్వడానికి నువ్వు పెట్టే ఎఫర్ట్ ఉంటుంది కదా, దట్ ఈస్ అంటే గోల్ గురించి చాలా. ఎవ్రీబడి హావ్ డిఫరెంట్ గోల్స్. సో మనకి ఏంటంటే స్మార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్.